బొగ్గు బంకర్ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల తవ్వకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సత్తుపల్లిలో కిస్టారం అంబేద్కర్ కాలనీ బొగ్గు లోడ్ బంకర్ కారణంగా ప్రజలు చర్మ ఊపిరితిత్తుల శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇటీవల రాజ్ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేయడంతో అంబేద్కర్ కాలనీని అధికారులు సందర్శించారు. అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్న కాలనీ వాసులు ప్రాజెక్టు ఆఫీసర్ నరసింహారావును బంధించారు. తమకు పునరావాసం కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇటీవల డస్ట్ కారణంగా తుకారం మృతి చెందినట్లు ప్రజలు తెలిపారు. అనేకులు ఈ ఒక్కరే గారు గ్రామంలోని ప్రతి వారు కూడా ఇంగిదే పరిస్థితి. ఆమె దూరం లేదు, 200 మీటర్లు కూడా లేదు. ఇదిగో శైలో బంకర్ ఇక్కడే ఉన్నది. ఇల్లు గ్రామవాసులు ఇక్కడే ఉన్నారు. ఏ వస్తువు పట్టుకున్నా కానీ ఇదే దుమ్ముతో దులుతో అనేక అవస్థలు పడుతున్నాం. వండుకున్న వంట సామాన్ మీద కూడా, అన్నం మీద కూడా, కూరల కూడా మీద కూడా అదే దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నాము. నీరు ద్వారా కూడా తెప్పేసి పడుతుంది, నల్లటి మసి తెప్పేసి పడుతుంది. ఇది శైలో బంకర్ ఊరికి ఎంత ఉందో వారిని అడిగితేనేమో పర్మిషన్ ఉందని అంటున్నారు. పంచాయతీ నుంచి అడిగితేనే మేము పర్మిషన్ లేదంటారు. పర్మిషన్ ఇవ్వకుండా ఊరికి ఆనుకొట్టుకొని ఇలాంటి శైలో బంకర్ కట్టడానికి కారణం ఏంటి? ఎంతమందిని ఇట్లా సర్వనాశనం చేద్దామని చూస్తున్నారు శంకరేణి. సమాధానం చెప్పుకోండి. కరెక్ట్ సమాధానం లేదు సార్. మీరేదో మరి చేశారు. అది అసలు ముట్టడించగా డస్ట్బిన్ గురించి ముట్టడించగా అధికారులందరూ వెహికల్స్ వదిలిపెట్టి పారిపోయినారు. వారు వచ్చి మాకు సమాధానం చెప్పే వరకు ఈ వెహికల్స్ వెళ్ళవు. ఊరంతా డస్టే. అది పడుకున్నామంటే డస్టే, బెడ్ మీద తిన్నామంటే డస్టే. అది మాకు దయచేసి మాకు పునరావాసం కల్పించాలి. పారిపోయిన అధికారులు వెంటనే మాకు సమాధానం చెప్పి వెళ్ళగలరు. జీఎం గారి ఆదేశాల మేరకు నిన్న అంబేద్కర్ నగర్ వాసులు జీఎం గారిని కలవడం జరిగింది. ఆ జీఎం గారి ఆదేశానుసారం మేము ఇక్కడికి ఈ కాలనీ విజిట్ చేసినాం. కాలనీ విజిట్ చేసి ఈ రిపోర్ట్ మొత్తం జీఎం గారికి చెప్తాం. తర్వాత ఉన్నదనేది రేపొద్దున మరి ఎన్విరాన్మెంట్లో చెప్పి ఇన్స్ట్రుమెంట్ పెట్టేసి ఆ రిపోర్ట్ ని పై అధికారులు తెలియపరచడం జరుగుతుంది అనేది మా ఇన్స్ట్రుమెంట్ ద్వారా తెలుస్తుంది. ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒకసారి అయితే వారం రోజులు దీన్ని ఇక్కడే ఉండి స్టడీ చేయించి ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడు. లేదా నడవట్లేదని మాట్లాడతాం, అది అర్థం కాదు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీగా మేము దాదాపు 7 మీటర్లు పెట్టి మన విండ్ బ్యారర్ కట్టినాం. తర్వాత శైలో బంకర్ అంత ముందు చుట్టుపక్కల షీట్ లేకుండా మన ప్రొఫెసర్స్, నిట్ ప్రొఫెసర్స్ కానీ, తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు తెలియని సూచనల మేరకు మేము బ్యారర్ ప్లస్ షీట్స్, తర్వాత మిస్ట్ క్యానన్ రెగ్యులర్ గా నడుస్తున్నాం. దానికి ఇప్పుడు జీఎం గారు కూడా మనం చెప్పడం జరిగింది. ఆ విండ్ బ్యారర్ కూడా హైట్ కూడా పెంచమన్నారు. దానికి కూడా హైట్ పెంచే మార్గాలు చూస్తాం. ఫస్ట్ చూడాలండి, అంటే ఆల్రెడీగా మేము మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. కొంతమందికి ఆల్రెడీగా ఎక్స్రే రాస్తున్నాం, బ్లడ్ టెస్టులు రాస్తున్నాం. నిన్న కూడా బ్లడ్ టెస్ట్ కొంతమంది 7 రాయడం జరిగింది. వారు వచ్చి కోఆపరేట్ చేసి సరే అసలు రోగ నిర్ధారణ ఫస్ట్ చేసుకుందాం. మన హాస్పిటల్లోనే చేసుకుందాం. మన హాస్పిటల్లో నిర్ధారణ చేసుకుందాం. అవసరమైతే హయ్యర్ సెంటర్స్ కూడా రిఫర్ చేస్తాం. ముందు రిఫర్ చేసుకుందాం. మా దగ్గర రోగ నిర్ధారణ చేసుకున్న తర్వాత అవసరమైతే హయ్యర్ సెంటర్ కూడా రిఫర్ చేస్తాం.